పనిచేసినటువంటి తీరును చూసినా టీడీపీ నాయకులు వారితో పాటుగా కూటమి నేతలు బరి తెగింపు చూసినా నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. ఈ రోజే కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలు పెట్టడంలో కానీ ఆ అవిశ్వాస తీర్మానాలను నెగ్గించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో కూడా ఎక్కడా కూడా తెలుగుదేశానికి సంబంధించి కానీ కూటమికి సంబంధించి కానీ బలం లేకపోయినా ఆ ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలవంచుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నిజంగా కూటమి నేతలను సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు మీరు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాల వల్ల, మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు కూడా ఇవాళ సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్నప్పటికి కూడా ఎందుకు ఈ ఎన్నికల్లో అక్రమాలు చేస్తా ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు, ప్రలోభ పెడతా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏవి ఎన్నికల ఫలితాలతోనే రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏదో తారుమారవుతుందని ఏ ఒక్కరు కూడా భావించరు కదా. అయినా ఎందుకు మీకు ఈ తాపత్రం అని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఎన్నికల్లో సింబల్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఫ్యాన్ గుర్తు పైన గెలిచి మున్సిపల్ చైర్మన్లుగాను కార్పొరేషన్ మేయర్లుగాను ఇవాళ పదవుల్లో కొనసాగుతూ ఉంటే, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగాను పదవుల్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళని ఎందుకు దించాలనే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి అనేక మంది పెద్దలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికలు కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్రమ మార్గాన గెలవాలనే ఆలోచన కానీ తలంపు కానీ ఎక్కడైనా చేశామా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా కూడా చెవిటివాడు ముందు శంఖ ఊదినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి నేతలు కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశానికి 18 సీట్లు వచ్చాయి కౌన్సిలర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు, 2 సీట్లు ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన కానీ ఒక్కసారి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు, మనకి ప్రజలు సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో దయచేసి ఎక్కడా కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల. ఆ ఎన్నికలు జరిగే ప్రక్రియలో కూడా బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా మా పార్టీ అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయించి అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారిద్దరిని కూడా బయటికి రాకుండా, ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలనే ఆలోచనతో హౌస్ అరెస్ట్ చేయించి ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అక్కడ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా చెప్పాడు, ఏది నేనేది నా మాటగా చెప్పట్లా, హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి.
నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యంలోనే ఆకాశం అంత ఎత్తేదిగా అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను చెబుతున్నటువంటి మాట కాదు. అక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గెలిచినటువంటి ఆయన మాటల్లో చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నేను అందుకనే కూటమి నేతలు కూడా అడుగుతూ ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో నాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం అంత ఎత్తుంటే వాళ్ళ కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రోజు రోజు కూడా ప్రజాస్వామ్య విలువల్ని దిగజార్చి పాతాళానికి వాళ్ళు చేరుతున్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేసేసుకున్నా. ఇవాళ దేశం యావత్తు కూడా